సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దుంపలపల్లి 4-5 వార్డుల యువత బెల్ట్ షాపుల సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మద్యాన్ని అరికట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దరఖాస్తులో పేర్కొన్నట్లు గ్రామ యువకులు చెప్పారు. తమ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేసి యువత భవిష్యత్తును కాపాడాలని అధికారులను కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ఊర్లో మద్యం దుంపలపల్లి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది. అక్రమ బెల్ట్ షాపుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా యువత అనేది వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. అదేవిధంగా మాది మారుమూల గ్రామం కావడంతో ఎవరైనా రైతులు పొద్దుదాకా పనికెళ్ళి వచ్చి 500-1000 రూపాయలు వస్తే దాంట్లో సగం డబ్బులు మద్యానికి వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల మా కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి యాక్సిడెంట్లు అయి చనిపోవడం వల్ల. అందుకని మేము యువత అంతా కదిలి వచ్చి బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వీటిని బంద్ చేయాలని మీ మీడియా తరఫున అదేవిధంగా ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ ఇక్కడ ఏదైతే ఎక్సైజ్ వాళ్ళకు ఉన్నదో వాళ్ళకు కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మద్యాన్ని అరికట్టకపోతే కుటుంబాలన్నీ రోడ్డు పైన పడతాయని ఇదే విధంగా మీ మీడియా ముందు తెలియజేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు అక్రమ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. దానివల్ల యువత పెడదారి పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటున్నారు. దానివల్ల మద్యం ఎక్కువ తాగడం వలన కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ముఖ్యంగా యువత పెడదారి పడుతుంది. దాన్ని వెంటనే తగిన అధికారులు ఖండించి ఆ మద్యం షాపులు బంద్ చేయాలని మా యొక్క వినతి. అట్టి మద్యం తాగడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అట్లాగే యువత ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల చనిపోతున్నారు. రీసెంట్గానే చిన్న సమస్య వలన బాబు బైక్ మీద పోతుంటే నెత్తికి ఇంజూర్ అయి చనిపోవడం జరిగింది. ఆ కుటుంబము బాధ్యతలు బాగా ఇబ్బందుల పాలవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ దీనిని దృష్టిలో పెట్టుకొని మద్యం షాపులు బంద్ చేయించాలని మా యొక్క ప్రార్థన.